దేవుడైతే మేలు చేసేవాడుగా ఉన్నాడు, తన ప్రజల కొరకు స్పందించేవాడుగా ఉన్నాడు, తన ప్రజలు పెట్టే మొరలు వినే దేవుడుగా ఉన్నాడు. ఒకవేళ మొరపెట్టి అలసిపోతే, జవాబు రావడం ఆలస్యం అయ్యి ప్రజలు నీరసిల్లిపోయి ఇక మూలుగులు ఇడుతూ ఉన్నప్పుడు ఆ మూలుగులు కూడా వినే దేవుడై ఉన్నాడని మనం తెలుసుకున్నాం కదా. అబ్రహాం విషయంలో కూడా దేవుడు స్పందించినాడు. తన ప్రజల యొక్క మొరలు విని, ప్రార్థనలు విని స్పందించే దేవుడుగా ఉన్నాడు. ఆయన ప్రార్థన విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు, సహాయము చేయనేరక ఉండునట్లు ఆయన హస్తము కురచ కాలేదు. మన ప్రార్థనకు నిశ్చయముగా జవాబు ఉంది. మనము ప్రార్థించే మనము యథార్థవంతులమైతే, నీతిమంతులమైతే, విశ్వాసంతో కూడిన ప్రార్థన మనం చేస్తే, నిరీక్షణతో కూడిన ప్రార్థన మనం చేస్తే తప్పకుండా ఒకానొక రోజు మన ప్రార్థనకు జవాబు ఉంది. నేను కొద్ది సంవత్సరాలుగా ప్రార్థిస్తున్నాను, నా ప్రార్థనకు జవాబు లేదు అని మనం నీరసిల్లిపోవడానికి వీల్లేదు. మన ప్రార్థన ఒకరోజు తప్పకుండా జవాబును పొంది తీరుతుంది. ఆమెన్.